స్పృహలో నేను ఉన్నాను అని నువ్వు నిరాశ నిస్పృహలోనే ఉండద్దు. దాంట్లో నుండి వెనుక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకు నువ్వు ప్రయాసపడాలని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ సంవత్సరం చేయాలనుకున్న పనులన్నీ నేను చేయలేకపోయినాని నువ్వు నిరాశపడి, నువ్వు నిస్పృహలో ఆ గత కాలంలో జరిగిన విషయాలను నువ్వు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ బాధపడకంటే, ముందు దేవుడు చేయబోయే కార్యాలు, నా విషయంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడని ఒక నిర్ణయంతో ముందుకు రావాలి. ఆమేన్ చెప్తలేరు హల్లెలూయా. వెనుక ఉన్నవి మరిస్తేనే మనం ముందుకు సాగుతాం. వెనుక ఉన్న ఆలోచనలు, వెనుక ఉన్న బాధలు, వెనుక ఉన్న కష్టాలు, వెనుక ఉన్న నష్టాలు, వెనుక ఉన్న శోధన, వేదన, రోదనలన్నీ మనం మర్చిపోయి ముందున్న వాటి కొరకు మనం వేగిరపడాలి. ముందు దేవుడు గొప్ప కార్యాలు మన కోసం పెట్టి ఉన్నాడనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఆమేన్ హల్లెలూయా.